నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్లో నాతో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉన్నారు. రోజా గారు నమస్తే. సో అమరావతికి అసెంబ్లీ మొట్టమొదటి సమావేశాలు దాదాపు 2.5 ఏళ్లలో ప్రారంభమయ్యాయి. సరే, మొదట్లో ఎన్నో అనుమానాలు, ఎంతకాలం పడుతుంది, రాజధాని లేదు, వీటి నేపథ్యంలో ప్రారంభించుకుంటున్నాం. సో చాలా గర్వంగా గొప్పగా ఉందని ప్రభుత్వం చెప్తుంది. సో ఒక శాసనసభ్యురాలుగా మీ అనుభూతి ఏమిటి వాళ్ళ అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు? యాక్చువల్గా తాత్కాలిక అసెంబ్లీ, అది శాశ్వతం కాదని ఆయనే పదే పదే చెప్తున్నాడు. మరి అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉంటాయి అంటే, తెలంగాణలో ఉన్నప్పుడే మీరు చూశారు, ప్రజా సమస్యల కన్నా పర్సనల్గా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి, అపోజిషన్ ఒకే పార్టీ ఉంది, వేరే ఏ పార్టీలు లేవు, కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదు కాబట్టి వాళ్ళని ఎలా ఇరికించాలి, ఏ విధంగా రెచ్చగొట్టాలి, వాళ్ళని ఎలా దూషించాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ ఎక్కడ సమస్యల మీద వాళ్ళు మాట్లాడనివ్వలేదు. జగన్ గారికి ఇచ్చిన టైంలో కూడా 15-20 టైమ్స్ ఇంటరప్ట్ చేసి మిగతా వాళ్ళతో తిట్టించడం, అంటే ఇబ్బంది పెట్టడం మనం చూసాం. వాళ్ళు ఏదో ప్రయత్నిస్తారు, ఆ ట్రాప్ లో మరి మీరు పడకుండా ఉండాలి. ట్రాప్ ఎప్పుడు జగన్ గారు ఎప్పుడే పడలేదు, ఎక్కడెక్కడో పడలేదు. నేను అంటున్నాను, లా అండ్ ఆర్డర్ గురించి చెప్పాలి. అసలు మహిళలకి రక్షణ కల్పించడంలో మేము సాయశక్తులా కృషి చేస్తున్నాము అంటున్నారు. అసలు రక్షణ కల్పించడం పోయి మీ పార్టీలో ఉన్న వాళ్ళే భక్షిస్తున్నారు. మీ కార్పొరేటర్ల దగ్గర నుంచి, మీ మంత్రుల దగ్గర నుంచి, మీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు, ఎంతమంది ప్రాణగండం ఉందని చెప్పి కేసు టీవీల ముందుకు ఏడ్చింది చూసాం, ఎంతమంది సూసైడ్స్ చేసుకుంది మనం చూసాం, ఎంతమంది కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో దిగిపోయిన వాళ్ళని చూస్తున్నాం, ఎంతమంది స్టూడెంట్స్ కారణాలే తెలియకుండా చచ్చిపోతున్నారు, కేసులు లేకుండా మనం చూస్తున్నాం. అంశం వచ్చినప్పుడు మీకు ఆ పాత జ్ఞాపకాలు, చెడు జ్ఞాపకాలు ఏం గుర్తురావట్లేదా? మిమ్మల్ని ఒక ఏడాది పాటు సభకి దూరం చేసిన ఘటనలు. అదే అంటున్నాను, ఒక వాయిదా తీర్మానం మీద 2 రోజులు లెటర్ ఇస్తే దాని నుంచి తప్పించుకోవడానికి నేను మాట్లాడితే ఇబ్బందికి పెడతాను ఖచ్చితంగా, విత్ సిడీస్ దొరికాయి కదా గౌతమ్ సవాంగ్కి, ఆయనే ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు వచ్చి అన్ని ఛానల్, ముఖ్యంగా ఎన్టీవీలో కూడా చాలామంది కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో ఇరుక్కుపోయిన వాళ్ళని మీరు అంతా ఇంటర్వ్యూలు చేయడం కూడా జరిగింది. సో ఒక మహిళా ఎమ్మెల్యేగా, ఒక ఫెమినిస్ట్గా, ఒక విమెన్ సపోర్టర్గా నేను దాని మీద గట్టిగా నిలబడటం జరిగింది. సో ఈ అమ్మాయిని మనం తప్పిస్తే కానీ దీంట్లోంచి బయటపడమని, ఇష్యూ డైవర్ట్ చేయడానికి మీరు ఖచ్చితంగా ఎంత నీచానికి దిగజారాలో అంత నీచానికి దిగజారు. పోరాటం అనేది అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే, అందులో సెకండ్ థాట్ లేదు. కానీ ఆ పద్ధతిలో కొంచెం మీరు కూడా శృతి మించినట్టు లేదు, కొంచెం అది నేను హద్దు దాటి వెళ్ళినట్టు అనిపించలేదు. లేదు, ఇప్పటికి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను, అది కేవలం ఎడిటింగ్ అండ్ డబ్బింగ్. ఇది మీరు ఇప్పటికీ కూడా పిన్ టు పిన్ రషెస్ తీసుకొని వస్తే నేను చెప్పానా లేదనేది మీకు క్లియర్ కట్ గా యాక్షన్స్ ఉన్నాయిగా కొన్ని, మీరు దాంట్లో లేదా కొన్ని సైకిల్ చేసినవి, లేకపోతే 4 ఇట్లా విజువల్స్ కూడా వస్తున్నాయి. 4 అనేది అంటే అది నా క్లోజప్ మాత్రమే పెట్టారు, నేను అందరిది పెట్టమన్నాను. యాక్చువల్గా ట్రైబల్స్ వచ్చి ఒక ఫెస్టివల్ ఉంటుంది కదా, దాంట్లో అందరూ అలా అమ్మవారికి చెప్తారు. సో పక్కన నాకున్న 4 ట్రైబల్ ఎమ్మెల్యేలు, సరే ఎంతసేపు స్లోగన్స్ ఇస్తాము, గొంతు నొప్పి వస్తుంది, ఇలా చేద్దాం అంటే వాళ్ళు చెప్పాక నేను చేశాను, నాకు అలవాట్లేదు. చెప్పకుండా మీరు చెప్పడం అందరూ చెప్పారు, కానీ నా టైట్లోస్ ఎడిట్ చేసేసారు. అదే అంటున్నాను కదా, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎడిట్ చేసి డబ్ చేసి దాన్ని పంపించారు. కానీ యాజ్ ఇట్ ఈజ్ రషెస్ ఇమ్మంటే ఇవ్వట్లేదు. కోర్టుకి మేము అడిగాము, మేము యాజ్ ఎమ్మెల్యేగా నా మీద వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు నేను లెటర్ కొంచెం అట్లా ఏమన్నా అవ్వకుండా ఉంటే బాగుండేది, సస్పెన్షన్ అవ్వకుండా. ఎందుకంటే వాళ్ళు ఏదో చేశారు, ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం కాకుండా మీరు ప్రజలు, మీ నియోజకవర్గ ప్రజలకు మీరు రిప్రజెంటేటివ్ కదా, అట్లీస్ట్ వాళ్ళన్నా బాధపడతారు కదా. మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి రిషి గారు, ఇక్కడ మనం ఏదో చేస్తే వాళ్ళు సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళు గట్టిగా మాట్లాడిన వాళ్ళని సస్పెండ్ చేయాలని మొదటి నుంచి వాళ్ళు ప్లాన్ చేశారు. కాబట్టి ఫస్ట్ టైం ఏదో పట్టుసీమ ఇష్యూలో కొడాలి నాని గారి నుంచి ఒక 7 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ రోజు నా పేరు రాలేదనేసి అందరూ ఫీల్ అయ్యారు, నేను లేట్గా వచ్చాను ఆ రోజు కొంచెం. సో మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ ఆ ఆవరణలో ఎక్కడో నేను మీడియా పాయింట్లో ఏదో అన్నాను స్పీకర్ గారిని అని, మళ్ళీ నా పేరు అనిల్ కుమార్ యాదవ్ పేరు జాయిన్ చేసి మళ్ళీ అందరినీ సస్పెండ్ చేయడం. ఒకే తప్పుకి 2 సార్లు ఆ 7 మందికి శిక్ష వేసినట్టే కదా, ఏ లాలో కూడా లేదు ఒక తప్పుకి 2 సార్లు శిక్ష అని. సో మమ్మల్ని ఇరికించడానికి మళ్ళీ ఆ 7 మందికి మళ్ళీ సస్పెండ్ చేస్తామని చెప్తే ఇక జగన్ గారు లేసి ఆ రోజు మాట్లాడటం జరిగింది. భయపడిపోతున్నారా ప్రభుత్వం కానీ, లేకపోతే సభలో ఉండకూడదు అనుకుంటున్నారా? మీకేం అర్థం అవుతుంది? ఎందుకంటే నా వాయిస్ అనేది ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. సో నిజాల్ని నిర్భయంగా చెప్తుంది కాబట్టి ఈ అమ్మాయి వాయిస్ని తొక్కాలి అనటానికి ఫస్ట్ నా క్యారెక్టర్ మీద బురద చల్లేలాగా నేను ఒక అమ్మాయిని తిట్టినట్టు వాళ్ళు రికార్డ్స్ సృష్టించి ఏ విధంగా నన్ను 1 year సస్పెండ్ చేశారు మనం చూసాం. 100% అనలేదు నేను.
నేను అందుకే కదా ఆ రోజు నుంచి ఫైట్ చేస్తున్నాను, నేనేం భయపడను కూడా లేదు. సభకి సైలెంట్ కాదు, సభకి రాకపోయినా మైలేజ్ అయితే బాగానే దొరికింది కదా మీకు? ఎవరికి ఈ మొత్తం ఏడాది పాటు సస్పెన్షన్ అయిపోయినా కూడా పెద్ద బాధపడే పరిస్థితి ఏం లేదు, మైలేజ్ బాధపడాల్సిన పరిస్థితి వాళ్ళకు వచ్చింది. ఎందుకంటే ఒక అన్యాయంగా ఒక ఆడపిల్లని ఒక ముఖ్యమైన ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు సస్పెండ్ చేస్తే వాళ్ళకి ఎలా మైలేజ్ వస్తుంది? వాళ్ళు ఏదో మీకు మైలేజ్ బాగా వచ్చింది కదా అంటున్నాను నేను. అవును, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మళ్ళీ 5 మందిని సస్పెండ్ చేస్తామంటారు, ప్రజల్లో మైలేజ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కోసం మనం పోరాడేటప్పుడు 100% మైలేజ్ వస్తుంది. రోజాకి ఈ సస్పెన్షన్ ఎవరికైనా పబ్లిక్ ఇష్యూ మీద ఫైట్ చేసేటప్పుడు కనుక సస్పెండ్ అయితే ఇండివిజువల్ గా పేరు అనేది వస్తుంది. కానీ ఏదైతే మహిళల కోసం పోరాడుతానంటున్నారో మీరు, వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు, అట్లీస్ట్ వాళ్ళందరూ మీతో ఒక సాఫ్ట్ కార్నర్, ఒక అనుకూల ధోరణిలో ఉన్నారు మీరు నమ్ముతున్నారు? చాలా బాగున్నారండి. మొన్న మీరు చూస్తే అర్థమవుతుంది కదా, ఈ నేషనల్ విమెన్ కాన్ఫరెన్స్కి ఇన్విటేషన్ ఇచ్చి నన్ను రమ్మని, నన్ను ఏ విధంగా అవమానించారు, ఏ విధంగా హ్యూమిలేట్ చేశారు, ఏ విధంగా కిడ్నాప్ చేశారు, వితౌట్ కేస్ కానీ వితౌట్ ఎనీ ప్రయర్ ఇన్ఫర్మేషన్ కానీ, దాంతో జనాలకు అర్థమైంది. అప్పుడు నాకు ఇన్విటేషన్ ఇవ్వనవసరం లేదు. విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు విమెన్ ఏ విధంగా నలిగిపోతుంది, విమెన్కి ఏ విధంగా రక్షణ లేకుండా పోతుంది, విమెన్కి ఏ విధంగా గౌరవం లేకుండా పోతుంది అనేది మనం డిస్కస్ చేయగలిగినప్పుడే దాన్ని ఓవర్కమ్ ఎలా అవుతుందని చెప్తాం. అంతేగాని మీరు ఏదో చేసేసారు, అసలు మీరు చేసినంత బాగా ఎవరు చేయలేదని మనం చెప్పలేం కదా. ఊహించారా అదంతా మీరు జరుగుతుందని బయలుదేరేటప్పుడు? 100% లేదు. 100% అలా వాళ్ళ చేతిలో అవమానం పడాల్సిన అవసరం నాకు లేదు. ఆత్మగౌరవం ఉన్న అమ్మాయినే నేను. మొదటి నుంచి మీకు అధికార పక్షానికి ఎలా ఉందో మొదటి నుంచి మీకు తెలుసు కదా, చూస్తూనే. ఇప్పుడు నాకైతే 1% కూడా ఇష్టం లేదు. కానీ మా మహిళా ఎమ్మెల్యేలు ఏమన్నారంటే, మనం ఎప్పుడూ కూడా విమెన్ ఇష్యూ మీద ఇంత ఫైట్ చేసేటప్పుడు ఒక విమెన్ ఫోరం జరుగుతున్నప్పుడు మనం వెళ్ళకపోతే రేపొద్దున మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మనం ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఎక్స్పెక్ట్ చేస్తారు మన సైడ్ నుంచి. సో అది కాకుండా మీరు మహిళా అధ్యక్షురాలు కాబట్టి, సో రేపు అంటారు పెద్ద మహిళల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడతావు కదా, మరి అక్కడికి వచ్చి మాట్లాడొచ్చు కదా అని ఇదే తెలుగుదేశం వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడతారు. మహిళల మీద ప్రేమ ఉంది రోజాకి, కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా నేతల మీద లేదు. కరెక్టేనా? నాకెందుకు ఉండాలి అంటున్నాను. మహిళా సమస్యల మీద పోరాడకుండా మహిళల్ని సమస్యల్లో ముంచెత్తే వాళ్ళకి భజన చేసే వాళ్ళకి నేను గౌరవించాల్సిన అవసరం లేదు. అయితే నేను తిట్టను. నేను ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను, క్యాబినెట్లో 3 మహిళా మంత్రులు ఉన్నారు. ఏ రోజైనా వనజాక్షి ఇష్యూ కానీ, రిషితేశ్వర్ ఇష్యూ కానీ, సంధ్యారాణి ఇష్యూ కానీ, అలాగే కాల్మని సెక్స్ రాకెట్లో కానీ, మన గోదావరి పుష్కరాల్లో కానీ, ఏ ఇష్యూలో కూడా గంగిరెద్దులాగా తల ఊపుతున్నారు. కానీ వాళ్ళు ఒక విమెన్ మంత్రిగా ఉన్నప్పుడు విమెన్ సపోర్టర్ గా మాట్లాడాలనేది ఎందుకు అవమానించారు? అంతే. మీకు ఒక పవర్ ఇచ్చినప్పుడు మీరు విమెన్ సపోర్టర్గా, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఎమ్మెల్యేగా వేశారు, మా వాయిస్ మీరు వినిపిస్తారని చెప్పి నమ్మకంతో నేను అక్కడ పెట్టి టిఫిన్ తినేసేసి టీ తాగేసేసి నా పాటికి నేను వచ్చేసి జీతం తీసుకొని వస్తే రేపు పొద్దున్న నా మీద ఏం వాల్యూ ఉంటుంది? ఇప్పుడు ఎమ్మెల్యే అనితకి మీకు ఏంటి అసలు సమస్య? నాకైతే ఏం సమస్య లేదు. పర్సనల్ ఇష్యూ లాగా అలా తయారు చేసుకుంది, పబ్లిసిటీ వస్తుంది కాబట్టి ఆవిడ చేసుకుంది. రోజాతో సున్నం పెట్టుకుంటే నాకు పబ్లిసిటీ. ఈ రోజు ఆవిడ ఎవరో తెలిసిందంటే బికాస్ ఆఫ్ రోజానే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జెండా ఆవిడ ఏ రోజు మోయలేదు, ఏ రోజు ఆవిడ ప్రజల కోసం పోరాడలేదు, ఏ సమస్య మీద మహిళల గురించి కూడా పోరాడలేదు. నేను తెలుగుదేశంలో పోరాడాను, వైఎస్ఆర్సీపీలో కూడా పోరాడుతున్నాను, ఎక్కడున్నా కూడా సమస్యల మీద పోరాడుతున్నాను. అంతేకాదు నాయకుడికి భజన చేయడానికి నేను సమస్యలు గాలి కొద్ది. బలం ఏంటంటే మిగతా వాళ్ళకన్నా వైసీపీలో తెలుగుదేశం ఇన్ అండ్ అవుట్ మీకు బాగా తెలుసున్న వ్యక్తి, దాదాపు 10 ఏళ్ళు వాళ్ళతో ప్రయాణం చేశారు కాబట్టి, కరెక్టేనా? సో వాళ్ళ స్ట్రాటజీలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? స్ట్రాటజీ అని కాదు, మీరు ఒకటి చూడాల్సింది, తెలుగుదేశంలో మహిళల్ని గౌరవించి మద్యపాన నిషేధం పెడితే ఎన్టీ రామారావు గారు దాన్ని ఎత్తేసారు చంద్రబాబు నాయుడు. ఆ పార్టీలో ఉంటూ నేను బెల్ట్ షాపుల మీద ఉద్యమం చేశాను అంటే అది ఎంత రిస్క్ అయిన విషయం. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రోజా మహిళల కోసం పాటుపడేది, మహిళా సాధికారం కోసం ప్రయత్నం చేసే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం ఒకటే, నాయకుడు చంద్రబాబు నాయుడు అని మీరు చెప్పారు. సో ఏంటి అప్పటికి ఇప్పటికి తేడా? మీరు పార్టీ మారడం తప్ప. 2006-07 మధ్య వరకు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో మీ అందరికి తెలుసు, నేనే కాదు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా. సో అప్పుడున్న పరిస్థితుల్లో 7 ఏళ్ళు కరువు ఉన్నా కూడా ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా చేశాడు, ఏ విధంగా పనిచేశాడు అందరూ అప్రిషియేట్ చేశాం. ఈరోజు నేను ఆపోజిట్ పార్టీలో ఉన్నానని ఆయన తిట్టాల్సిన అవసరం లేదు, అంతవరకు కరెక్ట్గా ఉంది కాబట్టి అంతవరకు నేను పొగిడాను. ఆ తర్వాత ఏదైతే తెలంగాణ ఇష్యూ సీరియస్గా రావటం జరిగిందో, అధికారం కోసం ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఆయన ఇష్టం వచ్చినట్టు డెసిషన్లు తీసుకోవటం, ఆయన ఇష్టం వచ్చినట్టు దిగజారిపోతూ వస్తున్నాడు. నీకు ఆ ముందున్న స్టాండర్డ్ లేదు కదా. సో నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు నేను పొగుడతావు, నువ్వు కరెక్ట్గా లేనప్పుడు నేను ఎలా పొగుడతావని నువ్వు ఆశిస్తున్నావు?
పవర్ తప్ప ఇంకేమీ ఆయనకి కనిపించట్లేదు. పవర్ అనేది ఒక రోజు మనకు ఉంటుంది, ఇంకొక రోజు అపోజిషన్ పార్టీకి వస్తుంది. ఏ రాష్ట్రంలో అయినా రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండి ఆయన పవర్ కోసం పోరాడట్లేదా? ఎందుకంటే ఈ మధ్య అనేక సందర్భాల్లో ఆయన నేను ముఖ్యమంత్రిని అవుతాను, అతి త్వరలో అవుతాను, ఈ ప్రభుత్వం 100% అవుతారు. 100% అవుతారు. మొన్న 2014లోనే 100% అవ్వాల్సిన మనిషి ఒక ఈక్వల్ ఫైట్ ఇచ్చి 67 సీట్లు గెలవటం అనేది మామూలు విషయం కాదు. అది ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఢీ కొట్టాలంటే వైసీపీలో ప్రధాన ఆయుధం రోజాయేనా? ఎందుకు చాలా మంది ఉన్నారు, ఎంత గట్టిగా మాట్లాడేవాళ్ళు, లేకపోతే ప్రభుత్వాన్ని ఈ స్థాయిలో భయపెట్టగలిగే వాళ్ళు ఎవరు లేరు? భయపెట్టేది ఏం లేదు, కానీ వాళ్ళు తప్పు చేస్తే భయపడాలి, లేకపోతే ఎందుకు భయపడతారు? అంటే ప్రతిదానికి ఏదైనా ఖండించాలంటే మీరే మాట్లాడతారు. అసలు మీరు మాట్లాడే ధాటి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అవసరమైతే ఎంత ఏ పదాలైనా పదప్రయోగం చేస్తారు. మరి వాళ్ళు చేసే పనులు అలాగ ఉన్నాయి. ఇప్పుడు ఒక దొంగను పట్టుకున్నట్టు, ఒక ఉగ్రవాదిని పట్టుకున్నట్టు నన్ను ఎయిర్పోర్ట్లో బంధించి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియకుండా ఫోన్లు లాగేసుకొని నన్ను ఎక్కడెక్కడో తిప్పి ఏదో చేయాలనుకుంటే ఎలా ఊరుకుంటాం? అది డీజీపీ అయినా కూడా నేను వదిలిపెట్టాను. నా తప్పు లేనప్పుడు నన్ను అనవసరంగా రెచ్చగొట్టి నా యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచారు. సో నేను డీజీపీ అయినా కూడా కేసు వేసాను. కేసు గెలుస్తానో అవన్నీ ఎవరనేది మీకే తెలుసు. 2 రోజుల తర్వాత ఖండించారంటే ఏం సంఘాలు అయి ఉంటారో తెలుసు. నేను క్లియర్గా చెప్పాను కదా, సంఘాలు అనేవి పోలీసుల వెల్ఫేర్ కోసం మాట్లాడాలి, కానీ ఎవరినో మెప్పు కోసం నన్ను తిడితే మీకేం రాదు. జరిగినప్పుడు లేకపోతే వాళ్ళు ఏమన్నా అన్నప్పుడు కూడా రెస్పాండ్ అవుతారు. ఎందుకు చంద్రబాబు నాయుడు తిట్టినట్టుగా ఎవరు కూడా తిట్టుండ్రు. వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అది కరెక్టే కదా, ఏంటి సీఎం మీద చేస్తున్నావు అన్నమాట. ఆయన మీరు కరెక్ట్ చూడండి, సీఎం అన్నారా? ఏదన్నాడు? కాబోయే సీఎం అన్నారా, సీఎం అన్నారా? మీరు చూడండి, వాళ్ళు చెప్పింది, వాళ్ళు డబ్బింగ్ చేసింది వేసేది కాదు, రియల్. మీకు లిప్ మూమెంట్ చూస్తే తెలుస్తుంది కదా, మీరు యాంకర్ కాబట్టి ఏం మాట్లాడితే ఏ విధంగా పెదాలు కదలిక ఉంటుంది. రెండోది, నేను అదే చెప్పాను, 7 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు లేని ఇది ఓన్లీ 2 ఇన్సిడెంట్స్. ఒక వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్స్, మొన్న నందిగామ. ఎప్పుడు లేనిదంటే ఎప్పుడు లేని మైలేజ్ ఎప్పుడు కూడా ఆయన అధికారులు కూడా అన్నానే అంటారు. ఏ రోజు కూడా ఎవరిని అవమానించరు. ఆయన బిహేవియర్ కానీ ఆయన మాట కానీ చాలా గౌరవంగా, చాలా పొలైట్ గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అధికారం మీద విపరీతమైన తాపత్రయంతో వర్చువల్ సీఎం లాగా ఫీల్ అవుతున్నారు. ఇట్లాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా. ఎక్కడ రాలేదు, అధికారానికి అతి తొందరగా వెళ్ళాలని లేదా సీఎం గా ఫీల్ అవుతున్నారు. అధికారం కోసమే ఆయన వెంపర్లాడితే, చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్లో ఏ విధంగా అయితే వాళ్ళ మామకు వెన్నుపోటు పొడిచాడో, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడే ఆయనకు అండగా ఉన్న అందరితో ప్రభుత్వాన్ని కూల్చేసి ఆ రోజు సీఎం అయ్యేదానికి అవకాశం ఉంది. సంతకాలు వ్యవహారం కూడా జరిగింది. అది ఆయనకు సంబంధం లేని విషయం. ఆయన కనుక చంద్రబాబు నాయుడు లాగా నీచమైన రాజకీయాలు చేసే ఆలోచన కనుక ఉంటే ఆ రోజు ఆయన సీఎం అయి ఉంటాడు. అమరావతి వస్తోంది, అసెంబ్లీ సమావేశాలు, ఇదంతా ఊహించిన పరిణామం. మా పొలాలు రేట్లు ఎందుకంటే కృతజ్ఞత ఇవన్నీ కూడా డ్రామాలండి. నిజంగా ఏ రైతైనా సంతోషంగా పిలిస్తే పరిగెట్టుకుంటూ వెళ్తారు జగన్ గారు. ఈరోజు అది తాత్కాలిక అసెంబ్లీ అని చెప్తున్నారు, రేపొద్దున అది వెళ్ళిపోతుందని తెలిస్తే అక్కడ రేట్లు ఎట్లా పెరుగుతాయి? రేట్లు ఎలా పెరుగుతాయి? రైతుకి ఎలా సాటిస్ఫాక్షన్ వస్తుంది చెప్పండి? తాత్కాలికం అని 100 సార్లు చెప్తున్నారు. సో రేపు ఎక్కడ కడతాడో తెలియదు, ఎవరు కొంప ముంచుతారో తెలియదు. కానీ ఇక్కడ కట్టినప్పుడు ఇది శాశ్వతం అని చెప్పాలి. శాశ్వతానికి ఖర్చు పెట్టిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి ఈరోజు తాత్కాలికం అంటూ అందరినీ మళ్ళీ కన్ఫ్యూజన్లో పెట్టేసి, ఎలాగైతే మోడీ గారు 500, 1000 రద్దనేసి 2000 ఇంట్రడ్యూస్ చేసి, ఈ 2000 కూడా ఏప్రిల్ తర్వాత ఉండదు అని చెప్పి ప్రజల్ని ఎలా భయభ్రాంతులు చేశారో, అలాగే ఇక్కడ అసెంబ్లీ ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి రైతులకు ఏ ఉపయోగం ఉంటుంది, ఏం సంతోషం ఉంటుంది నాకు చెప్పండి. సో ఎక్కడికి వచ్చినా, ప్లేస్ మారినా, ఏం జరిగినా అవే పాత పద్ధతులు, అవే పాత రాజకీయ ఘర్షణలు జరుగుతాయని అనుకోవాలా ప్రజల వాళ్ళ? ఖచ్చితంగా. ఇప్పటికైనా వాళ్ళు ఈ అమరావతిలో మన తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గడ్డ మీద అసెంబ్లీ పెట్టినప్పుడు ప్రజా సమస్యల మీద మనం డిస్కషన్, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఆన్సర్ చెప్తాను, ఆ తర్వాత నా ఆన్సర్ నచ్చినప్పుడు ఇంకొకరు ఆన్సర్ చెప్పుకోవచ్చు, లేదా దాన్ని ఖండించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలా మీరు మాట్లాడగలిగినప్పుడే ప్రజలకి ఒక తృప్తి ఉంటుంది, అండ్ వాళ్ళకి ఏం ఎదురు చూస్తున్నారో ఆన్సర్ మీరు చెప్పే అవకాశం ఉంటుంది. మీ దగ్గర ఆన్సర్ లేనప్పుడే నా మీద ఓవర్లాప్ చేసి, నా మీద దాడి చేసి, నన్ను హ్యూమిలేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ ప్రతి పార్టీకి కూడా వాళ్ళకున్న ఎమ్మెల్యేల ఎంతమంది సభ్యులు ఉంటారో దాన్ని బట్టే టైం డివైడ్ అవుతుంది మాట్లాడేదానికి.
మీరు ఒక పార్టీకి కేటాయించిన టైం ఏదైతే ఇప్పుడు బీజేపీకి కేటాయిస్తారు, వాళ్ళు మాట్లాడినంత వరకు ఎవరు సైలెంట్గా ఉంటారు, ఏం మాట్లాడరు. కానీ అవకాశం అలాగే వచ్చినప్పుడు జగన్ గారికి అవకాశం ఇచ్చినప్పుడు ఒక ఫ్లో ఉంటుంది. మనం ఒక విషయం మీద చెప్పేటప్పుడు అది అయిన తర్వాత మీరు ఎంతమంది అయినా మాట్లాడుకోండి, మీకు ఇచ్చిన కానీ టైంలో మీరు ఏదైనా ఆయన మాట్లాడుకోండి. కొత్తగా వచ్చారు, అవగాహన లేదు, ఇవేం తెలియవని కదా అధికార పార్టీ ఎమ్మెల్యే. అవగాహన లేకపోతేనే ఇంత తల్లడిల్లిపోతున్నారు జగన్ ని చూసి. కలెక్టర్ జైలు తప్పు చేస్తే పంపిస్తారు, ఎందుకు పంపిరు చెప్పండి మీరు? అంటే జైలు భాష ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? ఏదండి జైలు భాష, ఎక్కడికి వెళ్ళినా జైలుకి పంపిస్తానో లేకపోతే తప్పు అవునండి, వెళ్ళాల్సి వస్తుందని. ఒక 11 కుటుంబాలు నష్టపోతుంటే మీ రాజకీయ లబ్ధి కోసం, మీ పార్టీలో ఉన్న నాయకుల్ని కాపాడటం కోసం మీరు పోస్ట్ మార్టంలు చేయకుండా పోస్ట్ మార్టం చేశామని అబద్ధాలు చెప్పి డాక్టర్ లేదని చెప్తుంటే కూడా శవాల్ని తరలించాలనుకుంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎస్పీ ఏదో రిపోర్ట్ ఇచ్చాడుగా, పోస్ట్ మార్టం కాదు అసలు దానికి సంబంధించి. ఇప్పుడు ఇస్తారు, 3 రోజుల తర్వాత ఏమైనా ఇస్తారు. ఆ రోజు ఎందుకు చెప్పారు అబద్ధం? డాక్టరు లేదు అని చెప్పిన తర్వాత హడావిడిగా నువ్వు వచ్చి జరిగిందని ఎందుకు అబద్ధం చెప్పావు? అసలు మీడియా దగ్గర జగన్ గారు ఉంటే అక్కడికి కలెక్టర్ రావాల్సిన అవసరం లేదు. వైసీపీ కూడా రాజకీయంగా యూజ్ చేసుకోవాలనుకో. ఖచ్చితంగా లేదండి, ఖచ్చితంగా లేదు. 11 మంది ప్రాణాలంటే మీరు చూసుంటారు విజువల్స్. ఒకే ఇంట్లో అన్నదమ్ములు చనిపోయి ఉన్నారు, ఒక మిలిటరీ అతను చనిపోయి ఉన్నారు. ఆ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి, మగవాళ్ళు. సో వాళ్ళు చనిపోయినప్పుడు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. వాటి గురించి ఆలోచించకుండా జగన్ గారు అన్న మాట వాళ్ళ కోసం అన్నమాట, ఆయన సొంత లాభం కోసం, ఆయన సొంత మనుషుల కోసం మాట్లాడింది కాదు. తనను నమ్మిన ప్రజలు అన్యాయం అయిపోతుంటే వాళ్ళకి న్యాయం చేయమని మాట్లాడారు. అంటే ఆయన అడిగింది ఏంటి? ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా దానికి సంబంధించిన యాజమాన్యం మీద కేసు పెడతారు. అది బిల్డింగ్ అయినా, క్వారీ అయినా, బస్ అయినా, ఏదైనా కూడా. అలాంటిది వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం ఇప్పించకుండా వాళ్ళని తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని అడిగినప్పుడు ఏదైనా జైలు గురించో లేకపోతే అవినీతి గురించో పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే తిరిగి మళ్ళీ అవి ఆయనకి తగలట్లేదు. ఎందుకు తగులుతాయి? అవే కదా ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి వెంటనే మంత్రులందరూ అవే కదా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడతారు అంటే వాళ్ళకి ఇంక ఏమీ దొరకలేదు కాబట్టి చెప్పిందే చెప్తే ప్రజలు నమ్ముతారు అని చెప్పి వాళ్ళ భావన. సో రోజా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది. ప్రజల అభిమానం, మహిళల సభలో ఉన్నా సభలో లేకపోయినా ఎక్కడ తగ్గేది లేదంటారు. ఎందుకు తగ్గాలి? ఏం తప్పు చేసామని తగ్గాలి? సో నేను మనస్సాక్షిని నమ్ముతాను అండ్ దేవుడిని నమ్ముతాను. సో ఏది మంచిది, ఏది న్యాయం అనుకుంటే నేను. సో ఈ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఏదైతే వచ్చిందో దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కదా. అదేంటి, నాకు స్మైలింగ్ బ్యూటీ అంటారు, అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అలాగే ఏదైనా కూడా మంచిగా ఉంటే దాంట్లో ఎంజాయ్ చేయకపోవడానికి కారణం ఏముంటుంది? సో ఒక మంచి ఆర్టిస్ట్ అన్నా, లేదా ఒక పవర్ఫుల్ లీడర్ అన్నా, లేదా ఒక మంచి హౌస్ వైఫ్ అన్నా, ఒక మంచి తల్లి అన్న నా పిల్లలు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నాకు సంతోషంగానే ఉంటుంది. ఇప్పుడు వైసీపీలో నెంబర్ 2 రోజా, చాలా మంది ఉన్నారు నాకన్నా సీనియర్స్. కానీ నెంబర్ ఒకటే ఉంటుంది కదా. ఏదండి నెంబర్ 2 అనేది ఒకటే ఉంటుంది కదా. ఆ ప్లేస్లో చాలా మంది ఉన్నారు. నేను విమెన్స్లో ఒక పవర్ఫుల్గా ముందుకున్నాను అంటే దానికి నేను ఒప్పుకుంటాను. మధ్య కొన్ని గాసిప్స్ వచ్చాయి, తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ రోజా వెళ్ళిపోతారని ఏవో మంత్రాలు జరుగుతాయి, ఆశపడుతున్నట్టున్నారు. వాళ్ళు ఆశపడుతున్నారని. అంటే ఒక స్ట్రాంగ్ వాయిస్ వాళ్ళు కావాలనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ స్ట్రాంగ్ వాయిస్ తీసేయాలి? స్ట్రాంగ్ వాయిస్ తొక్కేయాలనుకుంటున్నారు అంతే. చంద్రబాబు నాయుడు సంగతి మనం చూసాం కదా, మీకే బాగా తెలుస్తుంది. ఆయన దగ్గర ఉన్నప్పుడు విలువ తెలీదు, బయటకు వెళ్ళి వాళ్ళు ఎదిగినప్పుడు ప్రేమగా పిలుచుకొని వాళ్ళని కాళ్ళ కింద వేసి తొక్కేయడం ఆయనకు మామూలే. విలువ తెలుసుకుని ఆ విలువ ఇస్తామని పిలిస్తే జీవితంలో అలాంటి ఆలోచన రాదు, అలాంటి ఆశ కూడా. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు కదా. నేను రాజకీయాలు ఎప్పుడు కూడా పవర్ కోసం రాలేదనేది మీకు తెలుసు. ఎందుకంటే పవర్ కోసం వస్తే ఇంత పవర్ఫుల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చేసే పని ఒప్పుకునే అవకాశం ఉందా ప్రతిపక్షంగా? ఓకే ఈ విషయంలో బాగానే చేసింది అని చెప్పే పరిస్థితి ఉందా? ఏదన్నా అబద్ధాలు చెప్పే దాంట్లో కరెక్ట్గా చెప్తారు. తర్వాత రెండోది, దేశంలో ఉన్న వృద్ధి రేటు కన్నా కూడా 5% ఎక్కువ వృద్ధి రేటు ఉంది. ఏ విధంగా వస్తుంది? 3 సంవత్సరాలుగా కరువుతో వ్యవసాయం కుదేల్మనింది, పరిశ్రమలు ఒకటి కొత్తగా రాలేదు. ఎక్కడి నుంచి వృద్ధి రేటు వస్తుంది చెప్పండి? పారిశ్రామిక రంగం, వ్యవసాయం, ఇంకా చెప్పండి. ఇవన్నీ కలిస్తేనే కదా. మరి ఇవన్నీ కలిస్తే అన్నప్పుడు రైతులు 0 అయిపోయారు, పరిశ్రమలు ఒకటి కూడా రాలేదు. ఏ విధంగా వృద్ధి రేటు వస్తుంది? ఫుల్ టైం రాజకీయాల, మళ్ళీ సినిమాలు కూడా చేస్తున్నారా? కంటిన్యూ ఫుల్ టైం రాజకీయాలే ఫస్ట్ ప్రియారిటీ. టీవీ షోస్ అయితే ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యాన్స్ ప్రెషర్. వాళ్ళందరూ కూడా మీలాంటి వాళ్ళని చూడాలనుకుంటున్నారు, ప్రయత్నం చేశారు, చాలా ప్రయత్నం చేశారు. దాని మీద కూడా ఫోకస్ చేసేంత అవసరం ఉంటుందా ప్రభుత్వానికి లేకపోతే అధికార పార్టీకి? అంటే వాళ్ళకి ఏంటంటే అసలు కామెంట్స్ చేయరు కావాలి. వాళ్ళ తోటలో రోజా పువ్వు చూసినా కూడా దాన్ని నలిపేసి కింద పడేద్దాం అనుకునే అంత కసి వచ్చేసింది వాళ్ళకి. అసలు ఆ రోజా పేరు, రోజా ఫ్లవర్ కూడా నచ్చట్లేదు. అంటే దాన్ని భయం అనుకోవాలా, ఇరిటేషన్ అనుకోవాలా, ఏంటో తెలియట్లేదు. నన్ను అయితే పాపం అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. అంత తప్పు నేనేం చేశాను నాకు అర్థం కాలేదు. సో ఇంత ప్రెషరైజ్ స్కెడ్యూల్లో కుటుంబానికి టైం ఇవ్వగలుగుతున్నారా?
నా మీ భర్త పిల్లలు హ్యాపీ అని Yes. మీతో? మేము ఎప్పుడు సాటర్డే సండే ఒకవేళ నేను ఎక్కడన్నా ఉండాల్సి మొన్న కూడా వైజాగ్ వెళ్ళాం, సో వాళ్ళని తీసుకొని వెళ్తాను. వాళ్ళకి సాటర్డే సండే హాలిడే ఉంటుంది కాబట్టి. సో అల్టిమేట్ మన లైఫ్ గోల్ మన పిల్లలు బాగుండాలని మనం కోరుకుంటాం. వాళ్ళకి ఈ వయసులో మనం వాళ్ళకి అండగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఎదిగే వయసు. నా పాప 8th క్లాస్, బాబు 5th. సో ఈ టైంలో వాళ్ళకి మదర్ కావాలి. ఎవరి టార్గెట్ ఏంటి? సీఎం సీటేనా ఎవరికి? మీకే? నేను ఎమ్మెల్యే అవ్వాలనేది నా టార్గెట్. అది జగన్ గారి పుణ్యమా అని అయ్యాను. అంతకన్నా పెద్ద టార్గెట్ నా లైఫ్లో ఎప్పుడు కూడా లేదు. మంత్రి అయితే సరిపోతుందా? మంత్రి కూడా అవ్వాలని నా టార్గెట్ కాదు. వస్తే సంతోషంగా స్వీకరిస్తాను. నా టార్గెట్ ఎమ్మెల్యే ప్రజల్లోంచి ఎన్నుకోబడాలి అనుకున్నాను. ఎమ్మెల్సీలని నాకు ఇష్టం ఉండదు. అవన్నీ ఏమంటారు, ప్రజల సమస్యలను తెలుసుకోకుండా, ప్రజలకి అండగా ఉండకుండా దొంగదారిని వచ్చినట్టు అనిపిస్తుంది. మేధావులు వస్తే ఓకే. ఇప్పుడు ఇంటెలెక్చువల్ ఉంటారు, వాళ్ళు ఎలక్షన్లో నించొని ప్రజాభిమానంతో లోకేష్ గారినే కదా గెలవలేరు. లోకేష్ గారినే కదా అంటున్నారు. 100%. ఆయన పార్టీకి చేసిన సేవలు గుర్తించి పార్టీ చిన్న వయసులోనే ఆయనకు ఒక పెద్ద ఏం బాధ్యత సేవలు ఇచ్చింది. చేశారు అది పార్టీకి వాళ్ళు చెప్పండి. పార్టీలో కార్యకర్తలు 2014 వరకు 2014 అంటే 2013 వరకు పార్టీ ఆఫీస్కి రాని ఒక వ్యక్తి ఏదో చేసేసాడు అంటే ఏం చేశాడు నాకు తెలియకుండా చెప్పండి. సో ఈయనకన్నా పనిచేసిన వాళ్ళు లేరా? పార్టీ పెట్టినప్పటి నుంచి భుజం మీద వేసుకొని కష్టపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరికీ అప్పుల పాలై రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఇవ్వట్లేదు. ఆ రోజు పార్టీలోకి ఎవరు వస్తారు, వాళ్ళకి ఎవరు రాజకీయంగా ఉపయోగపడతారు, లేదా ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎవరు ఉపయోగపడుతున్నారు, వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. కానీ ఈరోజు ఆ పార్టీకి జెండాలు మోసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ పార్టీలో. నేను చదువుకున్నాను అంటున్నాడు కదా ఎక్కడ ఫారెన్లో, మరి దాంట్లో అయినా నించవచ్చు కదా. రోజా గారు బేషరతుగా క్షమాపణ చెప్తే ఎటువంటి చర్యలు ఉండకపోవచ్చు, అవకాశం ఉందా? రేపు సభకు అలాగే ప్రివిలేజ్ కమిటీ రిపోర్టు పెట్టిన తర్వాత స్పీకర్ గారు ఏమంటారో దాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. థ్యాంక్ యూ రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. ఇది వైసీపీ ఎమ్మెల్యే రోజాతో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.